చేయాలో చూద్దాం. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. తనైతే నాకు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో నేర్పించింది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంది, తర్వాత జీలకర్ర మసాలా వేసింది, తర్వాత కరివేపాకు. కొంచెం దూరం ఉండండి, లేదంటే ముఖం కాలిపోద్ది. కరివేపాకు వేగాక అయితే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మాత్రం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దాన్ని బాగా కలపండి. ఆనియన్స్ వేసాక కొద్దిసేపు మూత పెట్టుకొని తీసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ చాలా బాగా వేగుతాయి. ఆనియన్ వేగుతుండగానే అందులో కొద్దిగా పసుపు మరియు అల్లం వేసుకోవాలి. వేసాక అయితే కొద్దిగా మంచిగా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత టమాటో ప్యూరీ అయితే వేసుకోవాలి. టమాటోస్ కూడా వేసుకోవచ్చు, బట్ ప్యూరీ వేసుకుంటే గ్రేవీ చాలా బాగా వస్తుంది. తర్వాత కొన్ని వాటర్ కలుపుకోవాలి. అది బాగా బాయిల్ అయ్యే తర్వాత మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. వేసి అందులో సరిపడా సాల్ట్ మరియు కారం కూడా వేసేసుకోండి. వేసాక మంచిగా అయితే కలుపుకోండి. కారం వేసాక ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించండి. అప్పుడే మష్రూమ్స్ చాలా బాగా ఉడుకుతాయి. మూత పెట్టేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచితే చాలు, చాలా బాగా ఉడికినట్లే. చూడండి ఎంత బాగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫైనల్గా అయితే కొత్తిమీరతో మేము ఇలా గార్నిష్ చేసుకున్నాం.